అందరికీ నమస్కారం. 11 వసంతాల పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఈ యొక్క అభివృద్ధి ఫలాలు ఏ విధంగా అందాయి, అలాగే భారతదేశం యొక్క సమగ్ర మార్పుకి ఏ విధంగా నడుం కట్టి ముందుకు తీసుకెళ్తున్నారు. 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, సుమారు 24 సంవత్సరాల పాటు నిరంతరాయంగా అవిరళ కృషి చేసి అన్ని వర్గాల ప్రజలు మన్ననలు పొందుతూ ప్రతిదినం ఆయన చేస్తున్న అభివృద్ధి సంబంధించిన అనేక రకాల విషయాల పట్ల మొత్తం ప్రపంచమే వీస్తుపోయి ఇవాళ ప్రపంచాధినేతగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయ్యారు అంటే మనందరికీ కూడా గర్వకారణం. నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన పదం ఏదైతే 2014లో ఆవిష్కరణ అయిందో, ఆయన ఆవిష్కరణ చేసిన రోజే ఆయన చెప్పాడు సబ్కే సాత్ సబ్కా వికాస్ అని. అందరి వికాసం కోసం ఆలోచన చేసే ఒక కొత్త పందాన్ని నేను అమలు చేస్తానని చెప్పి, ఆ అమలు చేసే విషయంలో ఏ ఒక్క విషయాన్ని కూడా ఒక వంతుల వారిగా కాకుండా సమగ్రంగా దాన్ని పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేస్తానని, 67 సంవత్సరాలు పూర్తయిన భారత స్వతంత్ర దేశంలో అనేక వర్గాలు ఇంకా నిత్యం కరెంటుతో కానీ, గ్యాస్ కనెక్షన్ కానీ, ఇంటికి నీరు కానీ, ఇల్లు కానీ, అలాగే అనేక రకాల ఇతర సంక్షేమ కార్యక్రమాలు రాకుండా పడుతున్న ఇబ్బంది, అలాగే అనేక ప్రాంతాలకి రోడ్లు, కరెంటు, మిగతా అనేక రకాల సౌకర్యాలు రాని పరిస్థితి, అలాగే మొత్తం దేశవ్యాప్తంగా దేశానికి సంబంధించిన సురక్ష విషయంలో అనేక రకాల లోట్లు ఉండటం, అలాగే ప్రపంచంలో భారతదేశం యొక్క ప్రభావం తగ్గటం, ఒక సాఫ్ట్ నేషన్గా భారతదేశం ఉండటం, అలాగే ప్రపంచంలో ఆర్థిక శక్తిలో ఫ్రెజైల్ దేశాలు అంటే ఫ్రెజైల్ 5 అని చెప్పి ఏవైతే జనాభా ఎక్కువ ఉండి అతి అల్పంగా వాళ్ళ యొక్క ఆర్థిక శక్తి ఉన్న దేశాల్లో భారతదేశం ఉండేది. అటువంటి పరిస్థితుల్లో ఆయన దేశ ప్రధానమంత్రిగా పగ్గాలు ఎక్కిన తర్వాత జరిగిన ఏదైతే అనేక రకాల కార్యక్రమాలు ప్రారంభం నుంచి ఇవాల్టి వరకు నిరంతరాయంగా చేసిన అనేక రకాల కార్యక్రమాల కారణంగా ఇవాళ భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక గౌరవ స్థానం రావటం, భారతదేశానికి సంబంధించిన గతంలో ఇక్కడి నుంచి అనేక ఏళ్ల క్రితం వలస వెళ్ళిపోయిన అందరూ కూడా పీపుల్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ వాళ్ళందరూ కూడా ఈరోజు లేచి నిలబడి మేము భారత మూలాలకు చెందిన వాళ్ళం, భారతదేశం పట్ల వాళ్ళు చూపించే గౌరవం, ఆదరణ ఏ విధంగా పెరిగింది. అంతేకాకుండా ప్రపంచంలో ఇతర దేశాలు కూడా భారతదేశం చూసే దృష్టికోణం మారటం, ఇవాళ ప్రపంచ దేశాలందరినీ కూడా ముక్త కంఠంతో నరేంద్ర మోడీ గారిని యు ఆర్ ద బాస్, యు ఆర్ ద లీడర్. అలాగే భారతదేశానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశం మనకే అది ప్రత్యేకంగా చెప్పుకునే మన సాంస్కృతిక వారసత్వం ఏదైతే ఉందో, వికాస్ బి విరాసత్ బి అనే నినాదం ఏదైతే ఉందో, ఆ నరేంద్ర మోడీ గారి నినాదానికి ఇవాళ ఒక స్పష్టమైన ఒక అవతరణ, భారతదేశం యొక్క ఆత్మ భారతీయతని ఆవిష్కరించిన తీరు మనందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. దేశవ్యాప్తంగా శ్రీరామచంద్రుడి యొక్క జన్మస్థానంలో ఆయన దివ్య మందిరం కావాలా అని అందరూ కోరికని మనం న్యాయపరంగా దాన్ని సాల్వ్ చేసి దివ్య భవ్య రామ మందిర ఆవిష్కరణని మన కళ్ళ ముందు చూసాం.